పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు 40,000 లక్షల బొగ్గు మాయమైందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తారు. స్టేట్మెంట్ కాదు, బాజాప్తా ఉత్తరమే రాస్తారు. ఈ ఉత్తరం నా పక్కనే ఉంది. పైగా ఈరోజు సింగరేణి ఏమంటది, మళ్ళా కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ మారుస్తారు. ఏమని అంటారంటే మైనర్ ఇష్యూ నాట్ ఏ స్కామ్ సేస్ జి కిషన్ రెడ్డి. Union Minister G. Kishan Reddy on Tuesday termed delegations of missing coal at the Singareni Collieries Company Limited as a minor issue and not a scam అని చెప్పి ఈయననే అంటారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మరి నీవు దొంగెవరు, ఉత్తరం రాసిన ఎవరు, ఇక్కడ అవులగాళ్ళు ఎవరు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు చెప్పాలి. మరి కిషన్ రెడ్డి గారు తన సుహస్తాలతో ఈరోజు జూన్ 10, 2026 రాసిన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు, ఇదంతా సోదంతా వద్దు, రాత్రి వినిపించిన 40 లక్షల బొగ్గు 40 lakhs tons of coal worth 1,600 crores resulting in significant financial loss to the company given SCCL's current financial position due to unpaid dues exceeding 51,500 crores from the Telangana అని చెప్పి ఫ్రమ్ ది తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పి ఈరోజు ఆయన ఉత్తరం రాస్తారు. మళ్ళీ ఆయన్నే మళ్ళీ ఏం చెప్తాడు, ఇది మైనర్ ఇష్యూ, పెద్ద స్కామ్ కాదని మళ్ళీ ఆయన్నే చెప్తాడు. ఈరోజు మైనర్ ఇష్యూ నాట్ ఏ బిగ్ స్కామ్ సేస్ జి కిషన్ రెడ్డి ఆన్ SCCL కోల్ ఇన్ యూనియన్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి ఆన్ ట్యూస్డే టర్మ్ డెలిగేషన్స్ ఆఫ్ మిస్సింగ్ కోల్ at the Singareni Collieries Company Limited SCCL as a minor issue and not a scam while urging the Telangana government to conduct a detailed inquiry into the matter. ఉత్తరం ఈయనే రాసింది. యూనియన్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి ఆన్ ట్యూస్డే మైనర్ ఇష్యూ అని చెప్పి రాసింది. హీ సెడ్ హ్యాస్ రిటర్న్ ది లెటర్ టు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సీకింగ్ క్లారిటీ ఓవర్. క్లారిటీ అంటుండు, ఈయన ఏమంటుండు, క్లారిటీ అంటే ఈరోజు ఎందుకు క్లారిటీ అని ఎందుకు అంటుండంటే, ఇక్కడ వీళ్ళ కలయిక జరిగింది. ఎక్కడ జరిగింది వీళ్ళ కలయిక? ఇది వీళ్ళ కలయిక ఎక్కడ జరిగిందని అంటే, వీళ్ళ దోస్తాన ఏడ జరిగిందంటే ఇద్దరిది. మరి సింగరేణి కాలనీస్ కాడ మన మెట్రో దగ్గర జరిగింది. ఈ మెట్రో కింద 1600 బొగ్గు స్కామ్ను బొందబెట్టిండ్రు. ఇది మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఈ స్కామ్. అయితే ఈరోజు మీరు ఉత్తరం మీరే రాస్తారు, రేవంత్ రెడ్డి గారు 1600 కోట్ల విలువైనటువంటి 40 లక్షల బొగ్గు మాయమైపోయిందని మీరే రాస్తారు. మళ్ళీ మీరే ఏం రాస్తారు, ఇంకోటి, ఇది పొలిటికల్ స్పీకింగ్ టు రిపోర్టర్స్ రెడ్డి సెడ్ దిస్ ఇజంట్ ఎ కోల్ స్కామ్ అండ్ ఎలిగేషన్ హ్యాస్ బీన్ మేడ్. ది ఎంప్లాయీ యూనియన్ హ్యాస్ రిటర్న్ టు మీ అండ్ సమ్ తెలంగాణ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ ఆల్సో రిటర్న్ టు మీ. ఈయన ఇంట్లో ఏం రాసిండ్రు మీరు ఈయన చూడండి, పొలిటికల్ పార్టీలో పచ్చి ఎట్లా రాసింది, దిస్ ఈజ్ నాట్ ఏ కోల్ స్కామ్ అండ్ ఎలిగేషన్ హ్యాస్ బీన్ మేడ్. ది ఎంప్లాయీ యూనియన్ హ్యాస్ రిటర్న్ టు మీ అండ్ సమ్ తెలంగాణ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ ఆల్సో రిటర్న్ టు మీ. సమ్ కోల్ ఇజన్ బీన్ ప్రాపర్లీ అని చెప్పి రాసి ఇంట్లో ఏం రాసిండ్రు, ఐ విష్ టు డ్రా యువర్ అటెన్షన్ టు అన్ ఇష్యూ రిలేటెడ్ టు సింగరేణి కాలరీస్ లిమిటెడ్ దట్ జాయింట్లీ ఓన్డ్ బై తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. యు ఆర్ అవేర్ అని ఇదంతా రాసి, ఇదంతా ఐ విష్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ ఏ న్యూస్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ across various newspapers relating to the disappearance of 40 lakhs tons. ఇదేంది న్యూస్ పేపర్లలో చూసి రాసిండు అని నువ్వే పెట్టావు అంటే, న్యూస్ పేపర్లలో వచ్చిందని అంటే ఇది పక్కా స్కామ్ అయిందని, స్కామ్ వచ్చింది కాబట్టి రాసిండ్రు అని మీరు ఉత్తరము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాసిండ్రు. ఇప్పుడు మళ్ళీ సింగరేణి కాలరీస్ ఏమని ఇచ్చిన స్టేట్మెంటు, ఇందులో SCCL డినైడ్స్ కోల్ డిసపియరెన్స్ ఎలిగేషన్ సైట్స్ డిజిటల్ మానిటరింగ్ సిస్టమ్స్. ఈయన ఏం చేసింది, అసలు బొగ్గు పోనే లేదని సింగరేణి వాళ్ళతో మళ్ళీ సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ రిజెక్టెడ్ ఎలిగేషన్స్ ఆఫ్ coal disappearance and stated that coal production and transportation are monitored through GPS, RFID, CCTV, geofencing and digital weighbridges. Officials said every stage of coal dispatch and delivery is digitally tracked and verified. అని వీళ్ళంతా టెక్నికల్గా మొత్తం రాసుకొని వస్తారు. వీళ్ళు అడ్రసింగ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆన్ మండే, GM Madhusudan and AP AGM Bandi Satyanarayana said every stage of coal production and delivery
ఇవన్నీ మేము చాలా జాగ్రత్తగా చూస్తాము. అబౌట్ 85% ఆఫ్ కోల్ ప్రొడ్యూస్డ్ బై సింగరేణి ఈస్ సప్లైడ్ టు కన్స్యూమర్స్ త్రూ రైల్వేస్ వైల్ ది రిమైనింగ్ 50% ఈస్ ట్రాన్స్‌పోర్టెడ్ బై రోడ్ అని చెప్పేసి వీళ్ళు దీనికంతా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటారు. ఈ సోదంతా ఎవరు అడగలేదు. ఇయాల కిషన్ రెడ్డి గారు ఈ ఉత్తరం రాసిండ్రు. ఈ ఉత్తరం రాసినప్పుడు దీనికొక క్లారిటీ ఉంటదా? లేదా? దీనికొక సిస్టమాటిక్‌గా ఇది ఎంక్వైరీ అనేది జరగాలనా? లేదా? ఇది ఉత్తరం రాసిన 10 రోజులలోనే రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలుసుకుంటారు. మరి మీకెక్కడ ఒప్పందం జరిగింది? మీకెక్కడ ఇందులో ముడుపులు అందినాయి? ఈరోజు మా ఇంటి కింద నేను చిన్న మైనర్ ఇష్యూ నేను ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చిన. కొంతమంది మన ఇద్దరు ఒక ఎస్ఐ వరంగల్ మూర్తి గారు, మళ్ళా హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ రెడ్డి గారు ఇద్దరు కూడా హాస్పిటల్‌లో ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వం మరి ఈహెచ్ఎస్ కింద మరి ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పిండ్రు. వాళ్ళ జీతాలు కట్ చేసుకున్నారు. కాబట్టి ఇంతవరకు అందలేదు. నేను డీజీపీకి పోయి అడుగుతా అని చెప్పి నిన్న నేను స్టేట్మెంట్ ఇచ్చిన. ఇంకోటి కూడా నేను ఈ 2 అట్టలు కూడా ఈ 2 కిషన్ రెడ్డి గారి లెటర్‌లను కూడా నిన్న నేను ప్రింటౌట్ తీసిన. తీసిన తర్వాత మరి అక్కడ ఆడ ఎంక్వైరీ చేసిండ్రో ఏందో ఏదో జరగబోతుంది అనుకున్నారో ఏందో ముందే. నన్ను హౌస్ అరెస్ట్ చేసి కింద పోలీసోళ్ళు కూర్చున్న పరిస్థితి. మరి ఈరోజు తీరా చూస్తే ఇందాకనే మరి ఇంకా ఇక్కడ నడుస్తుంది బీజేపీ, కాంగ్రెస్ మధ్యలో జరుగుతున్నటువంటి పంచాయతీ కూడా కాదు. వాళ్ళిద్దరు ఇద్దరు దోస్తులు అయిపోయింది. ఇక ఇంట్లో ఇంకొకడు జొరబడ్డాడు. ఆయన ఎందుకు జొరబడ్డాడో నాకు అర్థం కాలే. ఈయన సంబంధమే లేదు. ఇది ఎవరిచ్చినానంటే ఈరోజు మరి హిమాయత్ నగర్లో ఉన్న సిపిఐ రాష్ట్ర కార్యాలయం ఎంబీ మగ్దుమ్ భవన్లో సిపిఐ రాష్ట్ర కూనమనేని సాంబశివరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేనేమనుకున్న కూనమనేని సాంబశివరావు గారు మరి ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తాడు. బొగ్గు కుంభకోణం జరిగిందని నువ్వే ఇచ్చినావు. మరి బొగ్గు కుంభకోణం మీద ఈడీ విచారణ, సిబిఐ విచారణ వేయండి. వేసి అది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి తర్వాత మీరు మూసేయొచ్చు అని అటువంటి స్టేట్మెంట్ ఇస్తారు అనుకున్నా కానీ విచిత్రంగా ఇచ్చారు. సింగరేణిపై తప్పుడు ప్రచారం చేయొద్దు కూనమనేని సాంబశివరావు. తప్పుడు ఏమని చేసిందంట. ఈ సందర్భంగా కూనమనేని సాంబశివరావు మాట్లాడుతూ సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవాల విరుద్ధమని, ఇది బొగ్గు దొంగతనం కాదని, లెక్కల్లో తప్పుడు నమోదు ఇన్ఫ్లేషన్కు సంబంధించిన అంశమని తెలిపారు. ఇటీవల సింగరేణి అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు చూడు ఇక్కడ కిషన్ రెడ్డి ఇచ్చిన లెటర్ గురించి మాట్లాడతలేడిన చూడు. ఇటీవల సింగరేణి అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను స్పందిస్తూ ఉత్పత్తి లక్ష్యాలు, రేటింగ్లు లేదా ఇతర పరిపాలన కారణాల వల్ల లేని బొగ్గును ఉన్నట్లుగా లెక్కల్లో చూపించారని అన్నారు. దాదాపు 40 లక్షల టన్నుల బొగ్గు ఉన్నట్టు రికార్డులో నమోదు చేయడాన్ని బొగ్గు మాయమైనట్టు ప్రచారం చేయడం వల్ల సింగరేణి సంస్థ అప్రతిష్ట పాలు, కార్మికులు, అధికారులు, ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం లేదు, ఏం లేదు. ప్రభావం మీ మీదనే పడుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్పోక్స్ పర్సన్ లెక్క రేవంత్ రెడ్డి అధికార ప్రతినిధి కూనమనేని సాంబశివరావు గారు మాట్లాడుతున్నారు. కూనమనేని సాంబశివరావు గారు ఈరోజు రేవంత్ రెడ్డి అధికార ప్రతినిధి లెక్క మాట్లాడుతుంది ఆయన. అర్థమైందా? ఇవాళ నన్ను ఎందుకు హౌస్ అరెస్ట్ పెట్టిండ్రు, ఎందుకు ఇది చేసిండ్రు, గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టుగా ఇది సిండికేట్ అని నేను ఎప్పుడు చెప్తా ఉన్నా. ఇందులో అంటే వీళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే ఇక మీ గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. కూనమనేని సాంబశివరావు మీకు అందులో ఏం సంబంధం? మీ కొడుకు ఏమైనా కాంట్రాక్ట్లు ఉన్నాయా? మీకేమైనా కాంట్రాక్ట్లు ఉన్నాయా? మీకేమైనా లావాదేవీలు ఉన్నాయా? మీకేమైనా లావాదేవీలు దాని మీద 40 లక్షల బొగ్గు మాయమైందని కిషన్ రెడ్డి గారు సంబంధిత కేంద్ర మంత్రి ఉత్తరం రాసిండు సార్. సాంబశివరావు గారు ఆయనే ఉత్తరం రాసిండు. ఈరోజు నువ్వెందుకు భుజాలు నువ్వెందుకు ఎగిరెగిరి పడుతున్నావు? ఆయన పేరు కూడా నువ్వు పెడతలేవు ఇందులో. తాము కేవలం వాస్తవాలను మాత్రమే వెల్లడిస్తున్నామని, దీన్ని కార్మికులకు వ్యతిరేకం లేదా స్కామ్లకు మద్దతుగా చిత్రీకరించడం సరికాదన్నారు. కార్మికుల పక్షాన ఎవరు ఉన్నారో కార్మికులే నిర్ణయిస్తారని తమ యూనియన్కు కార్మికుల మద్దతు ఉందని చెప్పారు. మీ మద్దతు యూనియన్ వాళ్ళకి ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఉన్నది అని చెప్పి యూనియన్ తెలుస్తాయి, ప్రజలు తెలుస్తారు. దీని గురించి మాకు ఎటువంటి అంశం దాని మీద మాకు అవసరం కూడా లేదు. ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తన ఉత్తరంలో బాజాప్తా 40 లక్షల కుంభకోణం, 40 లక్షల బొగ్గు మాయమైపోయింది, 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైపోయిందని ఆయన ఉత్తరంలో రాసిండు. తర్వాత నాకు వీళ్ళు యూనియన్లు ఇది పత్రికలో వచ్చిందని చెప్పి నేను రాసినా అని ఈయన అంటాడు. ఈయన యూనియన్ మంత్రా లేకుంటే ఈయన ఏమైనా ఆకు మంత్రా? ఇప్పుడు వాళ్ళు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో నాకు యూనియన్ లీడర్లు వీళ్ళు రాసినారంటే ఎటువంటి అంటే ఈయన సింగరేణికి మంత్రి, సింగరేణి బొగ్గు మంత్రే కదా. అంటే అంత
గణం లేకుండా అంత ఇది లేకుండా ఆయన దగ్గర అంత సమాచారం లేకుండా ఏ విధంగా రాస్తారు? ఏ విధంగా రాస్తారు? ఇది ముమ్మాటికి పచ్చి అబద్ధం. ఇది అనేకమైన అనుమానాలకు తావుదీస్తుంది. ఈరోజు కిషన్ రెడ్డి రాసిన ఉత్తరాన్ని ఈరోజు మళ్ళా కిషన్ రెడ్డి గారే అది చిన్న స్కామ్, ఆ స్కామే కాదు చిన్న విషయం అని చెప్పి ఆయన్నే కొట్టిపడేస్తారు. మళ్ళీ ఆయన రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి మళ్ళా పోయి అక్కడ కేంద్ర రైల్వే మంత్రిని కలుస్తారు మెట్రో దాంట్లో. మళ్ళా దానికి అసలు ఇంకా మళ్ళీ ఈయన స్టేట్మెంట్కు మద్దతుగా ఈరోజు సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు గారు కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చుకుంటా ముందుకొస్తారు. ఇక చూడు ఎక్కడున్నారు. సింగరేణి సమస్యల పరిష్కారం కోసం త్వరలో సమన్వయ కమిటీ ఏర్పాటు నిర్వహిస్తామని, సమస్యలు పరిష్కారం కాకపోతే ఆగస్టు 15 నుండి సమితి ఆందోళనాత్మక కార్యాచరణ చేపడతామని ప్రకటించారు. రేపు యూనియన్ సమితి ఇదంతా ఒక సోదంతా రాసుకొచ్చింది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి సింగరేణి రాజకీయ జోక్యం పెరిగిందని ఆరోపిస్తూ మైన్ల సంఖ్య పెంపు, ఉద్యోగుల సంఖ్యను లక్షల్లోకి పెంచుతామని ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. ఉద్యోగుల సంఖ్య 60,000 నుండి 40,000కు తగ్గిందని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి గారు నువ్వు చెప్పిందే రాసిండు. ఇక్కడ రాసిండ్రు ఏమని 40,000 ఎంప్లాయీస్ అండ్ దర్ ఫ్యామిలీస్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ సిగ్నిఫికెంట్లీ. నువ్వు రాసి సేమ్ కిషన్ రెడ్డి గారు ఏం రాసిండ్రో ఈయన అదే రాస్తుందప్ప. తర్వాత ఏం చేయడం కొత్తగా ఏమి ఇయ్యలే అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిపిస్తుండ్రు. కూనమనేని సాంబశివరావు గారితో మాట్లాడిపిస్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిపిస్తున్నారని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 2015లో కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన గనుల చట్ట సవరణలకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడంతో మైన్ల వేలం ప్రక్రియ మార్గం సుగమమైందని, దాని ఫలితంగా సత్తుపల్లి, కొత్తగూడెం వంటి గనులు ప్రైవేట్ సంస్థలకు వెళ్ళాయని ఆరోపించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని గనులను ప్రైవేట్ సంస్థకు అప్పగించిందని విమర్శించారు. 101% ఇవన్నీ జరిగినాయి. మరి దీనిపైన ఎందుకు ఈరోజు ఎంక్వైరీ అడుగుతలేరు? ఈ 40 లక్షల టన్ల బొగ్గు కుంభకోణం పైన ఎందుకు నీవు విజిలెన్స్ లేకుంటే సిబిఐ లేకుంటే ఈడీ విచారణను ఎందుకు కోరతలేరు? వాళ్ళకు ఉత్తరాలు మీరు రాయొచ్చు కదా. అసలు మాయమే కాలేదని నువ్వెట్లా చెప్తావు? మాయం చేసింది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ అని చెప్పి వాళ్ళు అంటా ఉంటే నువ్వు సిపిఐ పార్టీ కాలేదని చెప్పి నువ్వెందుకు అంటావు? బీఆర్ఎస్ హయాంలో సింగరేణి పేరుతో 26,000 కోట్లు అప్పులు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 26,000 కోట్లు అప్పులు చేసిందని ఆరోపిస్తూ రెండు పార్టీలు సింగరేణి రాజకీయ ప్రయోజనాల కోసం ఇవన్నీ కరెక్ట్, ఇవన్నీ నువ్వు విమర్శలు బ్రహ్మాండంగా చేసినావు అంటే విమర్శించకుండా. కానీ ఇక్కడ నువ్వు మద్దతు తెలిపినావు కదా, ఇక్కడ నువ్వు సపోర్ట్ తెలిపినావు కదా కూనమనేని గారు, ఇక్కడ మీరు మద్దతు తెలిపింది కదా. ఈరోజు జరుగుతుంది ఏంటంటే ఇందులో ఈ బొగ్గు కుంభకోణంలో ప్రైవేట్లు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిండ్రు, ప్రైవేట్కు ఈయన ఇచ్చిండ్రు. దాని మీద 26,000 కోట్లు అప్పు బీఆర్ఎస్ చేసింది, 26,000 కోట్లు అప్పు రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. అంతా ఓకే, ఇవన్నీ మీరు చాలా బాగా మాట్లాడారు. కానీ ఈరోజు 40 లక్షల టన్ల బొగ్గు మాయమైంది అనేది అసలు ఎక్కడికి పోయింది? అది ఈరోజు ఒకటేసారి కిషన్ రెడ్డి గారు అంటే సంబంధిత శాఖ మంత్రి ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు? ఎందుకు ఈరోజు ఆయన ఢిల్లీ అసలు ఏం జరిగింది? వాళ్ళిద్దరికి ఎక్కడ సయోధ్య గురింది? 10 రోజులు కిషన్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో తిట్టిండ్రు, మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని కిషన్ రెడ్డి గారు బహిరంగ విమర్శ చేసిండ్రు. మళ్ళీ ఇద్దరు కలిసి ఢిల్లీలో చట్టపట్టాలు వేసుకొని మెట్రో గురించి ఇద్దరు కలిసి కూడా మాట్లాడిండ్రు. దేనికోసం? దీని వెనుక మతలబ్ ఏంది? ఇలా ఎన్ని కోట్ల బట్వారా నడిచింది? ఎక్కడ వీళ్ళ కాంప్రమైజ్ అయింది? ఎక్కడ వీళ్ళ దోస్తానా కుదిరింది? ఇవాళ చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. మీకు ఈ ఉత్తరంకెళ్ళి ఈ కలయిక వరకు మధ్యలో జరిగిన ఎపిసోడ్ ఈరోజు మన తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా. మీరు ఈరోజు కూనమనేని సాంబశివరావుతో మాట్లాడిస్తే ఆయన నీ పార్టీ కాదు, నా పార్టీ కాదు, ఒక సిపిఐ పార్టీ, ఆయనతో మాట్లాడిస్తే అన్ని మాపనంటారు. ఈరోజు ఈయన గురించి ఈరోజు ప్రెస్ మీట్లు పెడతారు. నేను బీఆర్ఎస్ స్ట్రైట్గా అడుగుతున్నా, ఈరోజు మీరు ఎందుకు కిషన్ రెడ్డి పేరు ప్రస్తావిస్తారు మీ ప్రెస్ మీట్లలో? కిషన్ రెడ్డి గారి ఉత్తరం గురించి మీరు ఎందుకు మాట్లాడతలేదు ఈరోజు? ఇక సాంబశివరావు అయితే కిషన్ రెడ్డి పేరే తీస్తలేరు పాపం. కిషన్ రెడ్డి చాలా బుద్ధిమంతుడు. కిషన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంటే మైనర్ ఇష్యూ అని, అసలు కుంభకోణం జరగలేదని ఒక అడుగు ముందుకు వేసి ఈరోజు కూనమనేని సింగరేణి కాల్టేసి మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడుతుంది. అంటే వీళ్ళకి ఎక్కడ మద్దతు తెలిపింది, ఎక్కడ సోపత అయింది? వీళ్ళంతా సిండికేట్ అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఈరోజు మనకేం కావాలి? 16,000 కోట్ల బొగ్గు మాయమైతే ఈరోజు ప్రతిపక్షాలు రోడ్లపైకి వస్తలేవు. కిషన్ రెడ్డి ఉత్తరం పట్టుకొని ఈరోజు రోడ్లపైకి రావాలి కదా, ఎందుకు మాట్లాడతారు? ఈరోజు గాడ్సేర్ భవన్, గాంధీ భవన్ రెండు ఒకటి అయిపోయినాయి. ఈరోజు
అర్థమైందా? ఈరోజు నేను ఏమనుకున్నా అంటే ఈ 2 కార్డులు ఎందుకు తీసినా అంటే గాంధీ భవన్‌కెళ్ళి బీజేపీ ఆఫీస్ దాకా అని లోపలికి కాదు, ఆ బయట వరకు మీడియా వాళ్ళని తీసుకుపోయి వీళ్ళ కలయిక ఏ విధంగా ఉందో చూద్దామని. ఎట్లా వీళ్ళ కలయిక ఉన్నది, ఒకరినొకరు ఎట్లా కాపాడుకుంటుర్రు, ఒకరినొకరు దోస్తానా ఏ విధంగా వచ్చింది, వీడి ఐడియాలజీ ఏ విధంగా మారిపోయింది. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈయన పేరు కిషన్ రెడ్డి పేరు తీయరు. మన బ జీవన్ రెడ్డి గారు ఈయన పేరు తీయరు. ఈరోజు దాసోజు శ్రవణ్ గారు ఈయన పేరు తీయరు. లాస్ట్‌లో ఇప్పుడు సిపిఐ ఆయన కూనమనేని సాంబశివరావు గారు, కిషన్ రెడ్డి గారి పేరు తీయరు. ఇలా స్కామ్ జరిగిందని చెప్పి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు. వాళ్ళేమో స్కామ్ జరిగిందంటారు కానీ పేర్లు తీయరు. కిషన్ రెడ్డి పేరు తీయరు. ఈయననేమో స్కామే జరగలేదని ఈయన ఇక రేవంత్ రెడ్డి గారికి పిఆర్ఓ లెక్క కూనమనేని సాంబశివరావు గారు లగెత్తుకుంటారు. వీళ్ళ కొడుకు అక్కడ ఏమైనా వర్కులు ఇచ్చిండ్రా? ఏమైనా వ్యాపార సంబంధాలు ఉన్నాయా అనేది ఫ్యూచర్‌లో అక్కడ ఉన్న వాళ్ళే చెప్పాలి ఇక. నాకు అటువంటి అనుమానం వస్తుంది. ఎందుకంటే ఒక కమ్యూనిస్టు నాయకుడు ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు కేంద్ర మంత్రికి నువ్వు కేంద్ర మంత్రి కాదు కదా! కూనమనేని గారు మీరు కేంద్ర మంత్రి కాదు కదా! ఆయన సంబంధించిన మంత్రే బొగ్గు కనబడతలేదు అంటే ఈయన పేపర్‌లో వాళ్ళు వీళ్ళు రాస్తే ఈ ఉత్తరం రాస్తారా ముఖ్యమంత్రికి? నేను మస్తు రాసిన కిషన్ రెడ్డికి. దేని మీద స్పందించిండా కిషన్ రెడ్డి? దేని మీద స్పందించినవా? మిషన్ భగీరథ స్కామ్ మీద నీకు రాసిన. నువ్వు దగ్గరుండి బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇప్పించినావు అని చెప్పేసి నేను ప్రెస్ మీట్ పెట్టి నీ ఆఫీస్‌కి వచ్చి లెటర్ ఇచ్చిన. నువ్వు దాని మీద కనీసం నాకు రిసీవ్డ్ కాపీ అని కూడా నువ్వు నాకు ఇయ్యాలి. అసొంటోనివి నువ్వు ఉత్తరం రాస్తావా కిషన్ రెడ్డి? నువ్వు అసొంటోనివి నువ్వు ఉత్తరం రాస్తావు. నీ బీజేపీ ఆఫీస్‌కి వచ్చి నీకు ఉత్తరం ఇచ్చిన. హైడ్రాయిన్‌లు కూలిపోతున్నాయి. వాళ్ళకి కూలగొడుతుండ్రు. వాళ్ళకి నష్టపరిహారం ఇయ్యాలే. వాళ్ళకి ఈఎంఐ లేకుండా బ్యాంకు రుణాలు మొత్తం మాఫీ చేపియాలి. ఎందుకంటే ప్రభుత్వం దమనకాండతో జరుగుతుంది అని చెప్పి నీకు లెటర్ ఇస్తే దాని మీద మాకు కనీసం రిసీవ్డ్ కాపీ అని నాకు ఇంటికో లెటర్ కూడా పంపాలి. కనీసం స్టాంప్ కూడా చేసి ఇయ్యాలి. అసొంటోనివి నీకెవరో లెటర్ పంపితే నువ్వు రాసినా అని చెప్పేసి పత్రికలు ఇస్తావు. ఇళ్ళనేమో నేను పత్రికలలో చూసి నేను ఈ లెటర్ రాస్తున్నా అని చెప్పేసి మళ్ళా నువ్వు చెప్తావు కిషన్ రెడ్డి గారు. ఇట్లా 2 నాలుక ధోరణి ఏంది? మీరు స్పష్టంగా మీరు దొరికిపోయిన తప్పించుకునే అవకాశాలు లేవు. తప్పించుకునే అవకాశాలు లేవు. ఇందులో మీకు అందరికీ వాటాలున్నాయి. ఇది సిండికేట్ ఇది. నేను పేపర్ పట్టుకొని నేను మాట్లాడుతున్నా. కిషన్ రెడ్డి అనేటోడు ఒక వెధవ కాదు కదా! కిషన్ రెడ్డి ఒక పనికిమాలినోడు కాదు కదా! కిషన్ రెడ్డి ఈజ్ ఎ యూనియన్ లీడర్. ఈజ్ ఎ యూనియన్ మినిస్టర్. రేపు అవకాశం ఉంటే ప్రధానమంత్రి కూడా కావచ్చాయన. అటువంటి వ్యక్తి ఈరోజు అవగాహన లేకుండా ఏ విధంగా ఒక ఉత్తరం రాస్తారో సంతకం పెట్టి బాజాప్తా. 10 రోజులలో మళ్ళా ఎవరికైతే ఉత్తరం రాసినా ఆయనతోనే పోయి దోస్తానం కలిసిన ఇద్దరి మధ్యలో కాంప్రమైజ్ కాలేదని గ్యారంటీ ఏంది? మళ్ళీ అసలు కుంభకోణం జరగలేదని చెప్పి అసలు ఎటువంటి బొగ్గు మాయం కాలేదని కూనమనేని సాంబశివరావు గారు ఇచ్చిరేంది? అంటే మీరందరూ ఒక సిండికేట్ లెక్క మారి ఈరోజు తెలంగాణను దోచుకుంటుండ్రు. తెలంగాణ వనరులను దోచుకుంటుండ్రు. తెలంగాణ డబ్బును దోచుకుంటుండ్రు. వాటాలు లెక్క పంచుకుంటుండ్రు ఈ సిండికేట్ వాళ్ళు. ఇవాళ ఇంత పెద్ద కుంభకోణం మీద బీఆర్ఎస్ రోడ్లు ఎక్కాలి, ధర్నాలు చేయాలి. ఇవాళ నా సొంటోడే హౌస్ అరెస్ట్ అయ్యి ఇంట్లో కూర్చున్నప్పుడు మీరు ప్రధాన ప్రతిపక్షం మీరు ఎక్కడ ఉండాలి? మీరు రోడ్లపైన పోయి యుద్ధాలు చేయాలి. మీరు రోడ్లపైకి పోయి మీరు ధర్నాలు చేయాలి. రోడ్లపై పోయి మీరు రాస్తారోకలు చేయాలి. దాని గురించి మాట్లాడకుండా ఈరోజు మీరంత ఒకటై ఈ విధంగా జనాలను పిచ్చోళ్ళని చేసుకుంటా ఈరోజు ఎవడు దొంగ? నేను ఒకటే చెప్తున్నా కిషన్ రెడ్డి గారు, ఆ బొగ్గు లెక్క బరాబర్ బయటికి రావాలి. నువ్వు రాసిన ఉత్తరానికి నాకు రిజైన్ తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలవాలి. ఈరోజు ఇంట్లో దొంగ ఎవరు? నీ పేరు తీయని కూడా ఆ కూనమనేని వెనక ముందు అవుతుందని అంటే ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఈరోజు. అర్థమైందా? ఖచ్చితంగా దీని మీద ఆలోచన చేయాలి. దీని మీద చర్చ జరగాలి. ఇది ఎక్కడికి పోతుంది? ఇదంతా ఈ బొగ్గంతా ఎక్కడికి పోయింది? ఈ బొగ్గు ఎవడు తిన్నాడు? ఒక స్టేట్మెంట్ కిషన్ రెడ్డి గారు, నువ్వు సిబిఐకి ఎందుకు ఉత్తరం రాయాలి? ఈడీకి ఎందుకు ఉత్తరం రాయాలి? నువ్వు ఒక రిజైండర్ అందులో అసలు స్కామే లేదా, అది మైనర్ థింగ్, అందులో స్కామ్ జరగలేదని నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావు. అసలు బొగ్గు అనేది మాయమే కాలేదని సింగరేణి వాళ్ళు ఇచ్చిండ్రు. అసలు బొగ్గు మాయం కాలేదని కూనమనేని సాంబశివరావు గారు సిపిఐ ఎమ్మెల్యే గారు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అసలు ఏ కులబద్ధం మీద మీరు చెప్తుండ్రు? కూనమనేని గారు ఏమైనా ఎంక్వైరీ చేయించిండ్రా? లేకుంటే రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఎంక్వైరీ చేయించిండ్రా? లేకుంటే పోనీ నువ్వు ఏమైనా సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ చేయించిండ్రా? మీరు ఎట్లా సర్టిఫికేట్ ఇస్తుండ్రు ఈరోజు పోయిందని? ఇలా దొంగెవడు? నేను ఒకటే చెప్తున్నా కిషన్ రెడ్డి గారు, మీరు ఒక సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఈడీ ఎంక్వైరీ చేయండి. మామూలుగా మీరు వాడుకుంటారు కదా సిబిఐ, ఈడీని మీ ఫ్రంటర్ ఆర్గనైజేషన్ లెక్క. బీజీవైఎం, ఏబీవీపీ ఎట్లనో మీకు ఇది కూడా అట్లనే కదా. మీకు ఈడీలు, సిబిఐలు ఒక చిన్న ఎంక్వైరీ చేపియండి 1 డే. అట్లా పోయి ఒక రౌండ్ వేసి మార్నింగ్ వాక్ పోయి ఈవినింగ్ వాక్లో రిటర్న్ వచ్చి ఒకటి చెప్పండి, బొగ్గు మొత్తం మేము చూసినాం. బొగ్గు మొత్తము రాత్రి పందికొక్కులు వచ్చి తినేసినాయి.
చాలా బొగ్గుండే పెద్ద పెద్దయి దాదాపు 1600 పందికొక్కులు వచ్చి ఒక్కొక్క పందికొక్కు ఒక్కొక్క కోటి పందిగా బొగ్గు తినేసినాయి. ఆ బొగ్గు మాయమైందని మీరు చెప్పండి, మేము నమ్ముతాం. నమ్మనికి మేము ఉన్నాం కదా ఇక్కడ. నమ్మనికి మేము ఉన్నాం కదా. ఈరోజు కూనమనే సాంబశి మీరు ఎక్కడ దిగదాల్చినంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడ కూనమనే సాంబశివరావు ఒక సిపిఐ ఎమ్మెల్యేను ఈరోజు ఆయన ఏజెంట్గా మార్పించి మాట్లాడించుకునే పరిస్థితి వచ్చింది. చాలా బాధ అనిపించింది. ఈ విషయంలో నేను హౌస్ అరెస్ట్ అయి ఉంటా, ఆయన అక్కడ మాట్లాడతారు. అంటే దేన్ని కాపానికి ఎవరిని కాపానికి నడుస్తుంది ఇది. కాబట్టి తెలంగాణ ప్రజలు వాస్తవాలు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, కూనమనేని సాంబశివరావు గారు మీరు ముగ్గురు కలిసి బీజేపీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతారా? మీరంతా ఒకటే అని తెలిసిపోయింది కదా. పోనీ మీరు అందరూ పోయి బీఆర్ఎస్ ఆఫీస్లో పోయి ప్రెస్ మీట్లు పెడతారా? అదే హరీష్ రావును పక్కన కూర్చోబెట్టుకొని, లేకుంటే మీరు పోయి కాంగ్రెస్ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతారా? లేకుంటే మీరు అందరూ పోయి మగ్దుం భవన్‌కు తీసుకుపోయి ప్రెస్ మీట్. మీకు ఎవరు ఎజెండాలు లేవు, మీకు సిద్ధాంతాలు లేవు, ఐడియాలజీ లేదు, మొత్తం పోయింది అర్థమైపోతుంది. పైసలే సిద్ధాంతం ఇయాల, డబ్బు సిద్ధాంతం. డబ్బు సిద్ధాంతం. కాబట్టి మీరందరూ కలిసి ఏదో ఒక ఆఫీస్‌లో కూర్చొని ఇయాల ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలనేది తెలంగాణ ప్రజల ముందు తీసుకురావాలి. మన కూనమనేని గారు ఈరోజు దొంగ ఎవరనేది ఖచ్చితంగా బయటపెట్టాలి. ఇందులో అవులేగాడు ఎవరని. కుంభకోణం జరిగింది, బొగ్గు మాయమని చెప్పి ఈయననే ఇస్తాడు. పత్రికల్లో వచ్చిందని ఈయననే ఇస్తాడు. మళ్ళా నాకు వాళ్ళు వీళ్ళు చెప్పినని ఈయననే చెప్తాడు. ఇక్కడ ఎవడు అవులేగాడు? కిషన్ రెడ్డి అవులేగాడా? కూనమనేని గారు జ్ఞానం లేనివాడు అయిపోయిండా? రేవంత్ రెడ్డి అంటే ఏందో అందరికీ తెలుసు. ఎవరు ప్రజలను పిచ్చోళ్ళని చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రా? ఏం చేస్తుండ్రు? ఖచ్చితంగా దీనిపైన పెద్ద చర్చ జరగాలి. ఈ 1600 కోట్ల బొగ్గు మాయమైందో లేదో ఇది నిజ నిర్ధారణ కమిటీ వేసి దీన్ని ఒక సిబిఐ ఎంక్వైరీ ఒక జ్యుడిషియల్ సిట్టింగ్ జడ్జితోని ఈరోజు మీరు దీనిపైన విచారణ చేపించి బయట పెడితే తప్ప ఈరోజు మీరు సర్టిఫికేట్ కూనమనేని ఇది నాటే సిబిఐ ఆఫీసర్, ఇది నాటే ఈడీ ఆఫీసర్. ఆయన మాయం కాలేదు, ఆయన ఒక విజిలెన్స్ ఆఫీసర్ కాదు. రేవంత్ రెడ్డి గారు కానీ ఏమన్నా విజిలెన్స్ ఎంక్వైరీ చేయలేదు. ఈరోజు కిషన్ రెడ్డి గారు దాని గురించి అడగలేదు. ఈరోజు ఏకంగా బీఆర్ఎస్ వాళ్ళు కుంభకోణం జరిగిందంటారు కానీ కిషన్ రెడ్డి ఉత్తరం గురించి ప్రస్తావించరు. ఇది జరుగుతున్నటువంటి తతంగం. ఖచ్చితంగా దీనిపైన ఒక ఉన్నత ఆయన న్యాయస్థానం చేత సిట్టింగ్ జడ్జి చేత ఖచ్చితంగా విచారణ జరపాలి. వాస్తవాలు బయటకు రావాలి. వాస్తవాలు బయటకు వస్తాయనే కూడా నాకు కనబడింది. ఎందుకంటే ఈయన అన్ని పార్టీలకు దొంగలే, అన్ని పార్టీలకు వాటాలు ఉన్నాయనేది ఇవాళ కూనమనేని గారి స్టేట్మెంట్తోని బట్ట బయలైపోయింది. కాబట్టి ఈ తెలంగాణ నడుస్తుంది సిండికేట్ పాలన అనేది ఈరోజు ప్రూవ్ అయిపోయింది. నేను హౌస్ అరెస్ట్లో ఉండి నేను తెలుపనికి సాహసిస్తున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఖచ్చితంగా దీనిపైన మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇది జరుగుతున్న ఈ దమనకాండ పైన మీ యొక్క ఆలోచనను కూడా తెలంగాణ ప్రజలకు తెలపండి.